పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్లోని 7 నియోజకవర్గాల పూర్తి సర్వే కంప్లీట్ అయిపోయింది. దీంట్లో భాగంగా హుజరాబాదు అసెంబ్లీ నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ మీకు గతంలో ఇచ్చిన, ఇంకా మిగతా 5 నియోజకవర్గాల ఇవ్వాలి. మళ్ళీ ఒకసారి 7 నియోజకవర్గాలకు సంబంధించిన విశ్లేషణ కూడా మీకు ఇప్పుడు చెప్తా. 5 నిమిషాల వీడియో మిత్రులారా. మరి ఏ పార్టీ బలంగా ఉన్నది, ఏ అభ్యర్థి బలంగా ఉన్నాడు, 7 నియోజకవర్గాలల్లా ఎవరికి ఎంత బలం ఉన్నది అనేది వివరాలు మీ ముందుకు తీసుకొచ్చిన. దానికంటే ముందు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. సర్వే అంటే ఆషామాషి సర్వే కాదు మిత్రులారా, రాత్రికి రాత్రి లెక్కలేసుకునే సర్వే కాదు మనది. నేను మళ్ళీ చెప్తున్నా, 15+1+1 15 మంది ఏజెంట్లు, ఒక టీం లీడరు, ఆ పైన నేను, మొత్తం 17 మంది మీ ప్రతి నియోజకవర్గంలో తిరుగుతున్నారు. అందుకే సర్వే చాలా లేట్ అవుతుంది. సర్వే వివరాలు కూడా మీకు చాలా లేట్గా అందిస్తున్నా. చాలా మంది అనుకోవచ్చు రాజకీయాలకు అతీతంగా చేసే సర్వే ఇది, పొలిటికల్ వైబ్స్ స్ట్రాటజీ తరపున చేసే సర్వే ఇది, రాజకీయాలకు అతీతంగానే ఉంటుంది. వీడు ఈ పార్టీకి ఆ పార్టీకి అని సోదులు పక్కకు పెట్టి మరి దీంట్లో ఏం లోపాలు ఉన్నాయో సవరించుకునే మార్గం చేసుకోరు. అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. సో మిత్రులారా, మరి వివరాల్లోకి వెళ్దాం. ముందుగా సిరిసిల్ల నియోజకవర్గం చూద్దాం మిత్రులారా. ఇక సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రస్తుతం కేటీఆర్ ఉన్నాడు. అక్కడ కేటీఆర్ గతంలో మంత్రిగా పనిచేసిండు. ఇది చాలా ముఖ్యమైన నియోజకవర్గం, పద్మశాలి ఓట్లు ప్రభావితం చూపే నియోజకవర్గం సిరిసిల్ల నియోజకవర్గం మిత్రులారా. సిరిసిల్ల నియోజకవర్గం చాలా డెవలప్ అయింది. ఎప్పుడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేటీఆర్ అక్కడ నుండి మంత్రిగా ఉన్నాడో సిరిసిల్ల నియోజకవర్గం చాలా డెవలప్ అయింది. అందులో నో డౌట్. సిద్దిపేట డెవలప్ అయింది, సిరిసిల్ల డెవలప్ అయింది, గజ్వేల్ డెవలప్ అయింది. కొన్ని నియోజకవర్గాలు చాలా బ్రహ్మాండంగా డెవలప్ అయినాయి బీఆర్ఎస్ హయాంలో. అయితే మిత్రులారా, అక్కడ మళ్ళీ కేటీఆర్ నిలబడతారని చెప్తా ఉన్నారు. బీజేపీ నుండి అక్కడ అభ్యర్థి లేరు మిత్రులారా. గతంలో రాణి రుద్రమ నిలబెట్టిండ్రు. అక్కడ 9% చిల్లర ఏదో ఓట్లు వచ్చినట్టున్నాయి. సో ఈసారి అక్కడ రాణి రుద్రమ పోటీ చేయదని చెప్తున్నారు. అక్కడ రాణి రుద్రమ ఆ నియోజకవర్గంలో తిరగడం కూడా లేదని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. అలాగే అక్కడ కాంగ్రెస్ నుంచి వెళ్ళి కేకే మహేందర్ రెడ్డి నిలబడే అవకాశం ఉన్నది. మొన్నటిసారి కూడా కేకే మహేందర్ రెడ్డి నిలబడ్డాడు. సో మిత్రులారా, మరి గతంలో కంటే ఈసారి కేటీఆర్కు మెజార్టీ ఎక్కువ వచ్చినట్టున్నది. మనం చేసిన సర్వే వచ్చేసి 2/7/2026 అంటే 7వ నెల, ఈ నెల 2వ తారీఖు లోపు చేసిన సర్వే మిత్రులారా ఇది. సో దీంట్లో బీఆర్ఎస్ అభ్యర్థి పేరు కేటీ రామారావు. మొత్తం 2608 శాంపిల్స్ తీసుకుంటే 1592 శాంపిల్స్ కేటీఆర్కి వచ్చినాయి. అంటే 61.05%. గతంలో కంటే గెలిచిన దానికంటే మెజార్టీ ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ కేకే మహేందర్ రెడ్డి 776, 29.74%. ఇక్కడ బీజేపీకి అభ్యర్థి పేరు రాయాలి, అభ్యర్థి లేడు కాబట్టి 240 శాంపిల్స్ 9.21%. ఇక్కడ ముఖ్యంగా మిత్రులారా, ఇక్కడ బీఆర్ఎస్కి ఎందుకు ఎక్కువ వస్తున్నది అంటే కారణం ఏంటంటే అక్కడ చెప్పేది, ఈ కాంగ్రెస్ వచ్చినాక భూముల రేట్లు పడిపోయే అవకాశం వచ్చింది. భూముల రేట్లు పడిపోతా ఉన్నాయి. మళ్ళీ బీఆర్ఎస్ఏ రావాలి అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఇక రైతులు అయితే అవుట్ రైట్గా కేసీఆర్ అనే చెప్తా ఉన్నారు. అక్కడ సిరిసిల్ల కేసీఆర్ పేరు చెప్తా ఉన్నారు, కేటీఆర్ పేరు చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ పేరు చెప్తా ఉన్నారు, కారు గుర్తు పేరు చెప్తా ఉన్నారు. అక్కడ రైతులు నీళ్లు మంచిగా వచ్చేది అంటాను, భూముల రేట్లు పెరిగాయని చెప్తాను. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా, రియల్ ఎస్టేట్ వ్యాపారం పైన ఆధారపడ్డ వాళ్ళు కూడా బీఆర్ఎస్ రావాలని చెప్తాను. అక్కడ బీజేపీ అభ్యర్థి లేరు. అక్కడ ఒక మాట చెప్పారు మిత్రులారా, గతంలో రాణి రుద్రమ కంటే లగిశెట్టి శ్రీనివాస్ అనే అభ్యర్థికి టికెట్ కనుక ఇస్తే కొంత ఓటు శాతం మెరుగు బీజేపీకి అనే రిమార్క్ కూడా మనకు వచ్చింది. సో కాబట్టి అవన్నీ క్లియర్గా చెప్తున్నాం మిత్రులారా. ఇక కేకే మహేందర్ రెడ్డికి 776 అంటే 29.74%. చాలా దూరం ఉన్నాడు. అంటే ఇక్కడ అవుట్ రైట్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా, 2028-29 ఎన్నికలు వచ్చినా, 1 నేషన్ 1 ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్లు, ఎమ్మెల్యే ఎలక్షన్లు ఒక్కటేసారి పెట్టినా 100% కేటీఆర్ గెలుస్తాడు. ఇక దీంట్లో అపోహలు మానండి. ఎవరిలో కొత్తలను తీసుకొచ్చి పైసలన్నీ ఓడ చేసుకుంటూ తప్పితే ఏం లేదు. అది ఆ నియోజకవర్గంలో ఖచ్చితంగా కేటీఆర్ గెలిచే అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉన్నది మిత్రులారా. నెక్స్ట్ ఇంకొక నియోజకవర్గం, ఇది చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గం మిత్రులారా, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ ప్రస్తుతం గంగుల కమలాకర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి. బండి సంజయ్ ఎమ్మెల్యేగా ఓడిపోయిండు. ఎంపీగా గెలిచి ప్రస్తుతం కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఉన్నాడు, హోంశాఖకు. సో ఆ నియోజకవర్గం చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గం. ఈ మధ్య కాలంలో అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా బీజేపీ అభ్యర్థి మేయర్ కైవసం చేసుకోవడం జరిగింది. 19 జూన్ 2026 లోపు సర్వే చేసినాం. ఇది వచ్చేసి 2676 శాంపిల్స్ తీసుకున్నాం. ఇక్కడ బీజేపీ బండి సంజయ్కి 1059 శాంపిల్స్ వచ్చినాయి, అంటే 39.56%. బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్కు 1044 శాంపిల్స్ వచ్చినాయి, అంటే 39.01%. అంటే దగ్గర 0.55%, 0.5% మాత్రమే తేడాతోని బండి సంజయ్ ముందంజలో ఉన్నాడు. అంటే అక్కడ బండి సంజయ్ గతంలో ఓడిపోయాడు, కానీ ఇప్పుడు బండి సంజయ్ ప్రస్తుతం అక్కడ మన సర్వేలో ముందంజలో ఉన్నాడు. 0%
ముందంజలో ఉన్నాడు గంగుల కమలాకర్ పైన. కాంగ్రెస్ కి వచ్చిన ఓట్లు 573 అంటే 21.43%. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనే పరిస్థితి నెలకొన్నది. మొన్నటిసారి ఏదో పురుముల నిలబడ్డట్టున్నాడు. సో ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనేది అక్కడ లేదు. యాక్చువల్లీ కరీంనగర్ నియోజకవర్గం నుంచి వెళ్ళి పొన్నం ప్రభాకర్ నిలబడాల్సి ఉండగా ఆయన హుస్నాబాద్కి వచ్చి పోటీ చేసిండు. అక్కడ ప్రస్తుతం బండి సంజయ్ ఒక 0.5% కంటే ఎక్కువ ఓట్లతోని మెజార్టీతోని మన సర్వేలో కనబడ్డాడు. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ కరీంనగర్ నియోజకవర్గంలో పుంజుకున్నదని చెప్పుకోవచ్చు. అక్కడ గనక ఎన్నికలు వస్తే బీజేపీ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. టఫ్ ఫైట్ ఉంటుంది. బీజేపీ బీఆర్ఎస్ టఫ్ ఫైట్ ఉంటుంది. బీజేపీ గెలిచే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి మిత్రులారా. ఇది మన సర్వే రిపోర్టు. వేములవాడ నియోజకవర్గం మిత్రులారా, ఇది 27 జూన్ 2026 వరకు మనం చేసిన సర్వే. 2667 శాంపిల్స్ తీసుకున్నాం. ఇక్కడ కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఆది శ్రీనివాసు, అలాగే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఇక అభ్యర్థి పేరు రాయలేదు, బీజేపీ నుండి అభ్యర్థి పేరు రాయలేదు. ఇక్కడ అభ్యర్థులను మార్చాలని చెప్తా ఉన్నారు. గతంలో నిలబడ్డది ఎవరంటే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి చల్మెడ లక్ష్మీనరసింహరావు నిలబడ్డాడు. ఇక బీజేపీ నుంచి వెళ్ళి కూడా డాక్టర్ చెన్నమనేని వికాసరావు నిలబడ్డాడు బీజేపీ నుంచి వెళ్ళి. అంటే ఇద్దరు కూడా వెలమ సామాజిక వర్గం చెందిన వాళ్ళు నిలబడ్డారు అక్కడ, బీజేపీ బీఆర్ఎస్. ఆ కారణం చేత అక్కడ బీసీ స్ట్రాంగ్ లీడరు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఆది శ్రీనివాసు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచిండు. అక్కడ మన సర్వేలో కూడా ప్రస్తుతం కూడా అక్కడ కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఆది శ్రీనివాసే నిలబడతాడు. 1314 శాంపిల్స్ వచ్చినాయి, అంటే 49.26%. మరి బీఆర్ఎస్ నుంచి వెళ్ళి అభ్యర్థిని మార్చాలని చెప్పిండు, కానీ కేసీఆర్ పేరు చెప్తున్నారు, బీఆర్ఎస్ పేరు చెప్తున్నారు. 33.10% వచ్చింది మిత్రులారా. అంటే ఇక్కడ బీఆర్ఎస్ కు ఓటు బ్యాంకు వేములవాడ నియోజకవర్గంలో బాగున్నది. బీజేపీ వచ్చేసి 470 శాంపిల్స్ వచ్చినాయి, అంటే 17.64% ఓటు బ్యాంక్ వచ్చింది. అంటే బీజేపీ కూడా బాగానే ఉన్నది అక్కడ. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పుంజుకున్నది మిత్రులారా. బీఆర్ఎస్ కు అభ్యర్థి లేకున్నా కూడా అక్కడ 33.10% ఉన్నది. అంటే అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిని మార్చినా, బీజేపీ ఒక స్ట్రాంగ్ అభ్యర్థిని తీసుకొచ్చినా కూడా ఆది శ్రీనివాస్ కు చెక్కు పెట్టచ్చు. అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆది శ్రీనివాసు, మంత్రి పదవి రేసులో కూడా ఆది శ్రీనివాస్ ఉన్నాడని కూడా చెప్పుకుంటా ఉన్నారు అక్కడ. సో మరి వేములవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బీజేపీలకు అభ్యర్థులు లేనట్టే. కాంగ్రెస్ ఒకే ఒక అభ్యర్థి ఎవరంటే అక్కడ ఆది శ్రీనివాసు. మళ్ళీ కూడా ఆది శ్రీనివాస్ గెలిచే అవకాశాలు, ఇదే ట్రెండ్ కనుక కొనసాగితే ఆది శ్రీనివాస్ గెలిచే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ బలమైన అభ్యర్థిని రంగంలో దిగితే సినారియో చేంజ్ కావచ్చు మిత్రులారా. ఈ ఒక్కటే కాదు, ఇంకా కొన్ని కొత్త పార్టీలు వచ్చినాయి. మరి వాళ్ళ అభ్యర్థులను ఎవరు నిలబడతారు, ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ గురించి నేను చెప్తా ఉన్నా. తర్వాత వచ్చేసి మానుకొండూరు నియోజకవర్గం మిత్రులారా. ఈ యొక్క మానుకొండూరు నియోజకవర్గం సంబంధించిన సర్వే మనం 23 జూన్ 2026 వరకు చేసినాము. ఇక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ఉన్నాడు. నెక్స్ట్ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కూడా అభ్యర్థి రసమై బాలకిషన్ ఉన్నాడు. బీజేపీ నుంచి వెళ్ళి అభ్యర్థి లేనట్టే మిత్రులారా. బీజేపీ అభ్యర్థిని మార్చాలి, బీజేపీ అభ్యర్థి కావాలి అక్కడ నీడు. సో ఇది శాంపిల్స్ వచ్చేసి 2347 శాంపిల్స్ తీసుకున్నాం. ఇందులో 1036 శాంపిల్స్ కవంపల్లి సత్యనారాయణకు వచ్చినాయి, అంటే 44.16%. రసమై బాలకిషన్ కు 1074 శాంపిల్స్ వచ్చినాయి, అంటే 45.78% మిత్రులారా. అంటే ఇక్కడ దాదాపు 1% తేడా. ఇక్కడ కూడా టఫ్ ఫైట్, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ టఫ్ ఫైట్ ఉన్నది. రసమై బాలకిషన్ కు 1% ఎక్కువ వచ్చినాయి. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది మిత్రులారా. అక్కడ కేసీఆర్ పేరు బాగా చెప్తా ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పేరు పెరిగింది, బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది అక్కడ. దానివల్ల రసమై బాలకిషన్ కు ఒక 1% ఎక్కువ వచ్చింది. అంటే రసమై బాలకిషన్ అక్కడ పుంజుకున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇక్కడ ఇదే ట్రెండ్ కనుక కొనసాగితే బీఆర్ఎస్ గెలిచే అవకాశం కనబడతా ఉన్నది మానకొండూరులో. సో ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ, చొప్పదండి అండ్ మానకొండూరు, ఇవి రెండు కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీలు. సో ఇక్కడ బీఆర్ఎస్ లీడ్ లో ఉన్నది మిత్రులారా. నెక్స్ట్ వచ్చేసి చొప్పదండి నియోజకవర్గం. ఈ యొక్క చొప్పదండి నియోజకవర్గంలో ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి వెళ్ళి మేడిపల్లి సత్యం ఎమ్మెల్యేగా ఉన్నాడు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి అభ్యర్థి పేరు చెప్పట్లేదు మిత్రులారా, అభ్యర్థిని మార్చాలని చెప్తా ఉన్నారు. బీజేపీ నుండి బొడిగే శోభ ఉన్నారు. మరి ఇక్కడ మనం సర్వే చేసింది 14 జూన్ 2026, 2476 శాంపిల్స్ తీసుకున్నాం మిత్రులారా. మనం కాంగ్రెస్ నుంచి వెళ్ళి మేడిపల్లి సత్యంకు 1180, అంటే 47.66% వచ్చినాయి. బీఆర్ఎస్ నుంచి వెళ్ళి క్యాండిడేట్ పేరు లేదు మిత్రులారా, 770 శాంపిల్స్, 31.32%. క్యాండిడేట్ లేకున్నా ఆ నియోజకవర్గంలో ఓటు బ్యాంక్ ఉన్నది బీఆర్ఎస్, ఇది క్లియర్ కనబడతా ఉన్నది. నెక్స్ట్ బీజేపీ నుంచి వెళ్ళి బొడిగే శోభ 521 శాంపిల్స్, 21.02% బొడిగే శోభకు. అంటే మిత్రులారా ఇక్కడ కాంగ్రెస్ లీడ్ లో ఉన్నది. ప్రస్తుతం ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ అభ్యర్థి. చొప్పదండిలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా ఇదే ట్రెండ్ కొనసాగినా మళ్ళీ మేడిపల్లి సత్యం గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఏమైనా పరిస్థితులు మారితే తప్పితే, అంటే నేను ఇప్పుడు చేసే సర్వేలలో ఈ రిజల్ట్స్ ఇస్తున్నా మిత్రులారా, అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకే పార్టీ అయినా కొత్త పార్టీలు కావచ్చు, కరెక్షన్స్
చేసుకోండి. కరెక్షన్స్ చేసుకుంటే మీరు ముందు పోయే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో సర్వే కూడా ఉంటుంది మిత్రులారా, నాది డిసెంబర్ తర్వాత సర్వే ఉంటుంది, తర్వాత ఎలక్షన్లు అప్పుడు సర్వే ఉంటుంది. అంటే 2027లో ఒక సర్వే ఉంటుంది, ఎలక్షన్ల ముందు ఒక సర్వే ఉంటుంది మిత్రులారా. సో ఇది చొప్పదండి నియోజకవర్గం వచ్చేసి కాంగ్రెస్ కు ఎడ్జ్ ఉన్నది, కాంగ్రెస్ గెలిచే అవకాశమే కనబడతా ఉన్నది. ఇక మనం గతంలో చేసిన ఉస్నాబాద్ నియోజకవర్గంలో పొన్నం ప్రభాకర్ మంత్రి ఓడిపోయే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సతీష్ నిలబడ్డా గెలుస్తాడు, అంతకంటే ఎక్కువ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ప్రవీణ్ రెడ్డి నిలబడితే బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనము ఉస్నాబాద్ నియోజకవర్గం చెప్పినాం మిత్రులారా. తర్వాత హుజురాబాద్ నియోజకవర్గం కూడా చెప్పినాం. అక్కడ నుండి ఈటెల రాజేందర్ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనం హుజురాబాద్ నియోజకవర్గం కూడా చెప్పినాం. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో నెంబర్ 1 కరీంనగర్ అసెంబ్లీలో బీజేపీ గెలిచే అవకాశం. నెంబర్ 2 హుజురాబాద్ బీజేపీ గెలిచే అవకాశం. నెంబర్ 3 వేములవాడ కాంగ్రెస్ గెలిచే అవకాశం. నెంబర్ 4 చొప్పదండి కాంగ్రెస్ గెలిచే అవకాశం. నెంబర్ 5 మానకొండూరు బీఆర్ఎస్ గెలిచే అవకాశం. నెంబర్ 6 సిరిసిల్ల బీఆర్ఎస్ గెలిచే అవకాశం. నెంబర్ 7 హుస్నాబాద్ బీఆర్ఎస్ గెలిచే అవకాశం. మిత్రులారా, ఇక్కడ కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ చూసుకుంటే కరీంనగర్ నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ, హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ. అంటే ఇక్కడ ఈటెల రాజేందర్ హుజురాబాద్ లో, కరీంనగర్ లో బండి సంజయ్ గెలిచే అవకాశం. వేములవాడలో ఆది శ్రీనివాస్ గెలిచే అవకాశం కాంగ్రెస్ నుంచి వెళ్ళి. చొప్పదండిలో మేడిపల్లి సత్యం గెలిచే అవకాశం కాంగ్రెస్ నుంచి వెళ్ళి. మానుకొండూరులో రసమై బాలకిషన్ బీఆర్ఎస్ నుండి గెలిచే అవకాశం. సిరిసిల్లలో కేటీఆర్ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి గెలిచే అవకాశం. హుస్నాబాద్ లో సతీష్ గాని లేకపోతే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఏమన్నా బీఆర్ఎస్ లో పోతే గెలిచే అవకాశం బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కనబడతా ఉన్నది హుస్నాబాద్ నియోజకవర్గం. సో మరి ఈ యొక్క ఇక్కడ మిశ్రమ ఫలితాలు ఈ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్ లోనే కనబడ్డాయి మిత్రులారా. ఈ పార్లమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. సిద్దిపేట ఏ విధంగానైతే రఘునందన్ రావు లాంటి, హరీష్ రావు లాంటి మేధావులు ఉన్నారో అలాగే ఇక్కడ కూడా ఈటెల రాజేందర్, బండి సంజయ్, కేటీఆర్ ముగ్గురు ఉన్నారు మిత్రులారా ఇక్కడ. కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ నియోజకవర్గం. ఇక్కడ మిశ్రమ ఫలితాలు వచ్చినాయి. 3 బీఆర్ఎస్, 2 బీజేపీ, 2 కాంగ్రెస్ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. మరి ఈ యొక్క సర్వే పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. అలాగే ఇంకా ఈ నియోజకవర్గాలలో నిలబడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అభ్యర్థులు ఎవరైనా ఉన్నారా, వాళ్ళ వివరాలతో కూడా మీరు కామెంట్ బాక్స్ లో రాస్తే నేను నెక్స్ట్ నా యొక్క విశ్లేషణ మీకు చెప్తా మిత్రులారా. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.